నమస్కారం. నేను సురేఖ. చాలా రోజుల తర్వాత వచ్చేసాను గదా! ఈరోజు ఒక చిన్న వ్లాగ్‌తో వచ్చేసాననమాట. పొద్దున్నే ముగ్గు చూడండి మా ఇంటి ముందు. సో, నాకు వచ్చి రాని ముగ్గు ఏదో వేసేస్తూ ఉంటాను. బట్ ఇట్స్ ఓకే. పర్వాలేదు బానే ఏస్తాను. సో, ముగ్గు పెట్టుకోవడానికి మాత్రం మంచిగా ఉంటుంది మా ఇంటి ఎదురు. ఆహ్, సో, పొద్దున్నే మ్యాంగోస్ ఉంటే కొన్ని పచ్చివి అవన్నీ ఇట్లా గడ్డిలో పెడితే తొందరగా మగ్గుతాయి అంటారు కదా! అందుకని పెట్టేస్తున్నాను. కష్టపడి ఇలా గడ్డి ఎక్కడి నుంచో తెచ్చి ఇంత కష్టపడి పెట్టినందుకు 2 మ్యాంగోసే పండినయి. మిగతాయన్నీ కుళ్ళిపోయినాయి. ఎందుకో తెలీదు. మరీ ఎక్కువ పండకుండానే అవి కోసినట్టున్నారు. అందుకేనేమో అన్నీ కుళ్ళిపోయినాయనమాట. సో, నాకు తెలీదు. మరీ పచ్చివి అవి. సో, మా ఊర్లో ఎక్కడివో అంటారు. నాకు తెలీదు. మా అమ్మ తీసుకొని నాకిచ్చింది. అవి తీసుకొని నేను అట్లా చేశాను. బట్ వేస్ట్ అయిపోయిందనమాట. మన టైం వేస్ట్, పని వేస్ట్. సో, ఇది నా బెడ్‌రూమ్‌లోంచి వ్యూ అనమాట. ఇటు సైడ్ నుంచి చూస్తే ఇటొక రోడ్ ఉంటది. ఇక్కడ కూర్చొని టీ తాగుతూ ఉంటాను నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు. నాకు పిల్లలు లేరనమాట. పిల్లలు లేనప్పుడు ఒక్కదాన్నే కూర్చున్నప్పుడు ఇటు సైడ్ ఒక వ్యూ ఉంటది. బెడ్‌రూమ్‌లోంచి ఒక వ్యూ ఉంటదనమాట. సో, చక్కగా అక్కడ కూర్చొని తాగుతూ ఉంటే వచ్చి పోయేవాళ్ళు ఊరికే అట్లా చూస్తూ కూర్చుంటారనమాట. అంటే టైం పాస్ అవుతూ ఉంటది బోరింగ్‌గా ఉన్నప్పుడు. అలా బయటకి చూస్తూ కూర్చుంటే మనకు కూడా కొంచెం బావుంటుంది కదా! ఒక్కదాన్ని లోన్లీనెస్ లేకుండా ఉంటదని చెప్పి అలా ఉంటానమాట. సో, పిల్లలు లేరు కదా! నేను ఒక్కదాన్నే. సో, కొంచెం పని తక్కువే ఉంది. కానీ ఇంకా ఎక్స్‌ట్రా వర్క్స్ పెట్టుకుంటూ ఉంటాననమాట పిల్లలు లేనప్పుడు మాత్రం. నాకు ఓసీడీ అయన్నీ ఏం లేవులే కానీ ఉన్నంతలో నీట్‌గా పెట్టుకోవాలి. ఆహ్, ఎక్కువ ఓసీడీ లేదు గానీ కొంచెం ఓసీడీ ఉందని నేను అనుకుంటా ఉంటాననమాట. సో, నాకు ఒక లేజీనెస్ ఏ వర్క్‌లో ఉంది అంటే అది బట్టలు ఉతకటంలోనే. అది బట్టలు ఉతకడానికి కూర్చుంటే ఫాస్ట్‌గానే అయిపోతాయి. బట్ అది చేయటానికి నాకు లేజీ అనమాట. సో, పిల్లలు లేరని చెప్పి ఎక్స్‌ట్రా వర్క్స్ అన్నీ పెట్టుకుంటున్నాను కదా! ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. పొద్దున్నే క్లీన్ చేశాను. లేవటం ఫ్రిడ్జ్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో, 8:30కి 9 కల్లా మొత్తం ఆరిపోయింది అనమాట. ఇవన్నీ డ్రై అయిపోయాక మొత్తం మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను. బావుంది. చిన్న ఫ్రిడ్జే మాది. చిన్నదాన్ని కొంచెం నీట్‌గా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఆర్గనైజర్ అన్నీ కొనుక్కోవచ్చు కానీ ఎందుకులే అని కొనుక్కోలేదు. సో, వెసల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత షింక్ వాష్ చేసుకున్నాను అనమాట. కౌంటర్ టాపు అవన్నీ వాష్ చేసుకోవాలి కదా! సో, నేను నాకు నా పరిధిలో నేను ఉన్నంత వరకు నేను కొంచెం క్లీన్‌గానే పెట్టుకుంటూ ఉంటాననమాట. సో, షింక్ క్లీన్‌గా ఉంటే కిచెన్ బావుంటదని నా ఫీలింగ్. షింకు, గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా కిచెన్ నీట్‌గా కనిపిస్తదని నా ఫీలింగ్. ఆహ్, సో, అదనమాట. ప్రతిరోజు అంట్లు కడిగేసిన తర్వాత ఇలా ఒక్కసారి ఆహ్, ఇట్లా క్లీన్ చేసి పెట్టుకుంటా. ఎందుకంటే నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా! ఎవ్రీ డేది. సో, బట్టలన్నీ వాష్ చేసి అక్కడ పెట్టాను. నీళ్ళన్నీ కారిపోతాయి కదని చెప్పి. సో, దెన్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అవి ఆరేస్తా అనమాట. సో, నా బెడ్‌రూమ్ అనమాట. సింపుల్‌గా ఉంటుంది. చిన్నది. ఎక్కువేమి ఆర్గనైజ్ చేయలేదు. సో, ఉన్నదంతలో సింపుల్‌గా అట్లా ఉంచేసుకుంటాను. దెన్ కిచెన్ ఇంకా ఫ్రెష్ అయిపోయానమాట. సో, ఈ పనంతా అయిపోయాక ఫ్రెష్ అయిపోయాను. బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం లేదు ఆ రోజు. ఒక్కొక్క రోజు మర్చిపోతూ ఉంటాను. అంటే ఏదో ఒక పనిలో పడి. సో, ఆ టైంలో ఏంటంటే ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోతాను. కానీ అది కూడా కొంచెం హెల్తీగా ఉండేలాగా చూసుకుంటా అనమాట. ఏది పడితే అది తినను. డీప్ ఫ్రై ఐటెమ్స్ ఏం తినను టిఫిన్ లేనప్పుడు. సో, రాగి పిండి ఉంటే కొంచెం బయట తెచ్చుకున్న రాగి ఫ్లవర్ ఉంటే దాంతోటి రాగి జావ చేసుకుంటున్నాను. అండ్ పీనట్స్ పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ రోజుకి ఒక గుప్పెడు పల్లీలు అయితే సరిపోతాయి. కానీ ఉన్నారు కదా నా హస్బెండ్ కూడా లంచ్‌కి వచ్చినప్పుడు కూడా పల్లీలు కావాలి దానికి. వెళ్తూ లంచ్ తినేసి వెళ్తూ మళ్ళీ ఒక గుప్పెడు పల్లీలు తీసుకెళ్తాడు. సో, ఎందుకని తనకు కూడా ఫ్రై చేస్తున్నా అనమాట. సో, రాగి జావలో చాలా కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేస్తున్నా అనమాట. అదే చూపిస్తున్నా మీకు. నాకు మ్యాంగోస్ అంటే ఎంత పిచ్చో మీకు తెలీదు. అంత పిచ్చి.
తినేస్తూనే ఉంటా. నాకు అన్నం తిన్నాక తింటా, తినక ముందు తింటా, తింటూనే ఉంటా అనమాట. సో దెన్ నా ప్లేట్ అనమాట. పల్లీలతో నేను కొంచెం బెల్లం తినందే అసలు ఉండలేను. సో ఏంది ఇట్లా కూర్చున్నా అనుకోకండి. హెడ్ బాత్ చేశాను కదా, కొంచెం డ్రై అవుతుందని చెప్పి కిటికీ దగ్గర అట్లా కూర్చున్నా అనమాట. సో నాకు పోర్షన్ వైజ్ నేను తింటాను. నాకు అది సరిపోతుంది. నాకు చాలా ఎక్కువ వేసింది కూడా. అందరూ అంటారు ఎంత తిన్నా నువ్వు లావురావని. నేను కొంచెం తింటా. ఎప్పుడు చూసినా నేను పోర్షన్ వైజ్ తింటా, హెల్దీవే తింటా, మ్యాక్సిమం హెల్దీవే తింటా. సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఆకుకూర పప్పు చేస్తున్నా. అది ఎర్ర కందిపప్పుతో. నార్మల్ కందిపప్పు అయిపోయింది. రోజు పప్పులు చేస్తూ ఉంటే అక్కడ ఉంటుంది, అయిపోయింది. సో ఎర్ర కందిపప్పు ఉంటే సో దాన్ని కడిగి పెట్టేస్తున్నా. తోటకూర ఆకుకూరలు నేను బాగా తింటాను. మా ఇంటి పక్కన అప్పుడు ఒక అమ్మాయి ఉండేది, అడిగేది, అక్క నువ్వు ఆకుకూరలు బాగా తింటావు, అన్నీ ఆకుకూరలు బాగా చేస్తావని. నాకు వచ్చు ఆకుకూరలతో వెరైటీలు కూడా, బట్ ఇప్పుడు చేయట్లేదు. ఆకుకూరలు చాలా బాగా తింటాను అనమాట మంచిగా. ఇంకోటి ఏంటంటే ఒక్క ఆకుకూర ఉంటే మనకి తినబుద్ధి అయ్యదు. అందులోనూ ఆకుకూర పప్పు గోంగూర లాంటివి అయితే తినేయచ్చు ఒకటి, కానీ ఈ తోటకూర పప్పులోకి మాత్రం ఏదో ఒకటి నంచుకోవడానికి కావాలి. సో ఆఫ్టర్నూన్ 1:30 or 2 అవుతుంది. ఆకలి దంచేస్తుంది. సో మా హస్బెండ్ వచ్చేదాకా కూడా వెయిట్ చేయకుండా అన్నీ పెట్టేసుకున్న, ఎట్లా వచ్చేస్తాడులే, నేను తినేటప్పుడే వచ్చేస్తాడు, టైం 2 లేట్ అయింది అందుకని చెప్పి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో నా లంచ్ మ్యాంగో మార్నింగ్ కట్ చేశాను కదా అది. సో నా లంచ్ ప్లేట్ మాత్రం బ్యూటిఫుల్గా ఉండాలి అనేది నా ఫీలింగ్. ఉన్నంతలో మనకి ఎంత పరిధిలో అంతవరకు. సో నా ఆకుకూర పప్పు ఎప్పుడు ఒక పచ్చడి ఉంటుంది అనమాట. నాకు ఇంట్లో ఏదో ఒక పచ్చడి ఉంటుంది కొంచెం. సో ఎగ్ ఫ్రై, నేను ఏ విషయంలో స్వార్థంగా ఉండను, కానీ ఎగ్ విషయంలో, చికెన్ విషయంలో మాత్రం స్వార్థంగా ఉంటా. ఎందుకంటే అవి రెండు నాకు చాలా ఇష్టం. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్